ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో వారు పొందిన నిమిత్తమే దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. యవనస్తులైన వారు, ఆరోగ్యవంతులైన వారు మోకరించండి. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సహాయకుడు, అన్నాడు నువ్వు కోరుకున్నవాడు, నువ్వు పిలుచుకున్నవాడు. ప్రభా, దావీదుని మీరు ఆశ్రయంగా ఉన్నారు, దుర్గంగా ఉన్నారు, సహాయకుడు ఉన్నారు, రక్షకుడు ఉన్నారు, దేవుడు ఉన్నారు, రక్షణకర్తగా ఉండి ప్రభా నేను నడిపిస్తూ వచ్చావు. ఆనాడు దావీదు ఇచ్చిన ఆ ధన్యత దరిద్రులు, పాపులు, అన్యజనులైన మాకు కూడా మీరు మాకు అనుగ్రహించిన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరుడుగా వచ్చారు. ఈ లోకంలో మేలు చేస్తూ, స్వస్థతనిస్తూ, క్షమాపణిస్తూ, ప్రభా ప్రతి ఒక్క అక్కర తీస్తూ, చివరికి నేను రాయబడిన ప్రకారం, లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు శరీరం నలగొట్టబడ్డది, మీ రక్తమంతా మా కొరకు కార్చారు. ప్రభా ఈ దినం ప్రభా సన్నిధిలోకి, సహవాసంలోకి, సంఘంలోకి మీరు తీసుకొచ్చారు. నేను మాకు ఆశ్రమైనందుకు మరొకసారి మేము స్తుతిస్తాం. మేము జ్ఞాపకం చేసుకుంటే మీరు చేయడం కాదు, వారు కొందరు నేను ఎత్తిన కృపను అనుభవించాను. ఒకరితో నేను ఆశపడి బలపరచాను, నేను ఆయన కొరకు వాడుకున్నాను. కృపను అనుగ్రహించి మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయకుడు పెట్టుకున్నా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తునామములో జ్ఞానాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాం. 1 కొరింథీ 11 అధ్యాయం 26 నుంచి 31 మార్చి మనం చదువుతాం. నేను ముందు చదువుతాను, 2 మీరు చదవండి, చివరిది అందరూ కలిసి చదువుతాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించరు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగేవాళ్ళు. ఇందువలన మీలో అనేకులు బలహీన రోజులై ఉన్నారు, చాలా మంది గురించి ఉన్నారు. సామెతలు 24:16. చదువుతున్నాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తెలియదు, ఆపత్కాలము బట్టి కూలదు. ప్రకటన 17:14. మధ్య భాగం చూద్దామండి. తమతో కూడా ఉన్నవారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్న ఆయన ఆహారము ఎవరు తమతో కూడా ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు తెలుసుకున్నారు. అది కారణం 2 అధ్యాయం 17-23. 2:17 నుంచి చదువుకుందాం. అయితే మంచి చెడు గెలించు వృక్షఫలమును తినకూడదు, నీవు తిన్న దినమున నీ శరీరం చచ్చేదని ఆజ్ఞాపించారు. ఈ యొక్క 2-3 అధ్యాయాలు మనం 3 భాగాలుగా విభజించుకుంటే దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారం ఏంటి? 2 అధ్యాయంలో అంటే తనతో కూడా ఉండినవారు వీరెవరు? అవ్వ, ఆదాము తనతో కూడా ఉన్నటువంటి వారు. దీన్ని మనం ధ్యానించుకుంటూ వస్తుంటే వాళ్ళ యొక్క 2 అధ్యాయంలో మనం దేవుడు ఆదాముని ఏ విధంగా ఇచ్చేసాడు, 3వ అధ్యాయంలో
వాళ్ళు చేసిన పాపం ఏంటి? 3వ అధ్యాయం చివరిలోకి వచ్చేవరకు తన స్థితిని దేవుడు తిరిగి వాడు ఉన్నాడు. మనం కొంచెం ధ్యానించుకుందాం. కొంచెం ఇది లేట్ అవ్వచ్చు, కొంచెం మీరు కొంచెం సరిగా అని బ్యాటింగ్ అందరూ ప్రేమతో. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ముందుగానే చెప్పాడు అనమాట. ఏమన్నాడు? అయితే మంచి చెడులు తెలియనిచ్చే వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తిరుగుతున్నా నిశ్చయంగా చర్చలను ఆజ్ఞాపించాడు. అప్పుడు సహాయం చేయండి, చదువుతా కింద కంటిన్యూ చేయండి. అనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షులను నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుడు అతని ఎంతకు వాటిని రప్పించి జీవములు ప్రతి దాని ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగినది. అంటే దేవుడు తనతో కూడా ఉండినటువంటి ఆదాము ఆ ప్రకృతిలో దేవుడు చేసినటువంటి విధానాన్ని, అంటే భూజంతువులు కానీ వాటిని మొత్తాన్ని పిలిచి ఏం చేశాడు? నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో ఆ పేరు పెట్టుకో, దానికి మీకు ఆ పేరే జనంలో పిలుస్తారు, అంతే దానికి పిలుస్తారని చెప్పాడు. అంటే మనం గొప్పగా సింహాలు పురుడు గురించి కాదు, కానీ మనం సింపుల్ గా మూడింటి గురించి తీసుకున్నాం. నక్క ఒకటి, కుక్క ఒకటి, ఈ 3 ఎక్కువగా మనం పెద్ద సింహాల గురించి తీసుకోవద్దులండి, జనరల్ చెప్పుకుందాం. అంటే ఈ రోజు ఆదాం పెట్టబట్టి ఈ పేరు మనం పిలువబడుతున్నాం. అట్లాంటి దేవుడు ఇచ్చిన ధన్యత ప్రకృతి మీద, ఆ సృష్టిలో ఉన్న వాటిని సృజించిన వాటికి దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడంటే ఆదాంకి, వాటికి ఏ పేరు పెట్టుకుంటావో పెట్టుకో, ఆ పేరు కలుగుందా కానీ గొప్ప ధన్యత ఆదాంకి ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు అనమాట. అప్పుడు ఆ తర్వాత ఇందాక నరుడు ఒంటరిగా ఇష్టం కాదని దేవుడి 18వ అధ్యాయం అనుకున్న విధానాన్ని అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? 23లో అప్పుడు ఆదాము ఎట్లను అంటే పైన కొంచెం 21 చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి అతను నిద్రించున్నప్పుడు అతని కట్టెములు ఒక దాన్ని తీసి ఆ చోటుకు మాంసం పూర్తి వేసేసి తీసుకొచ్చాడు. అనబడింది అంటే దేవుడు ఏం చేశాడంటే తనకు ప్రకృతిలో అంటే భూజంతువులకు పేరు పెట్టే ధన్యత దేవుడు ఆహ్వానించినటువంటిగా ఉన్నాడు. తన సహాయమైన సాటి కోసం ఇక్కడ ఒక స్త్రీని నిర్మించి ఆదాంకి బ్యూటీ సాంగ్ లాంటి వాడుతున్నాను అనమాట. నా ఎముకలో మా ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి ఇది నరుడి నుంచి తీయబడిన ఇది నారి అనబడిన అని చెప్పి ఇక్కడ ఆదాం అటువంటి ధన్యత పొందాడు. అంటే దేవుడు తనతో కూడా ఉండిన వాడికి ఇచ్చే ధన్యత ఎలాంటిదంటే తనకు ప్రకృతిలో అంటే దేవుడు ఏమైతే సృజించాడో ఆదాము నువ్వు ఏం పేరు పెట్టుకుంటావో పెట్టుకో, ఆ పేర్లే జనులందరూ పిలుస్తారనేటువంటి ధన్యత బాగా దేవుడు తనకి ఇచ్చాడు. తనకి ఇచ్చినటువంటిగా అన్నాడు. తను ఒంటరిగా ఇంట్లో ఇష్టం లేక దేవుడు ఒక నిర్ణయం సంకల్పం చొప్పున ఆయన గాఢ నిద్ర కలిగజేసి ఒక నారిని సహాయ సాటిగా ఇచ్చాడు అనమాట. కాబట్టి 24 వచ్చేవాళ్ళకి ఏముందంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యని అతను వారి ఏక శరీరమయ్యాడు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరులుగా ఉండి అయితే వారు సిద్ధి అరక ఉన్నారండి. వాళ్ళు అంటే దేవునితో కూడా ఉన్నంత కాలం వాళ్ళు దిగంబరులు అయ్యేటువంటి వారి కాలం. అంటే దేవుడు రోజు చల్లబడాలుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, మంచి క్షేమయోగాల గురించి మాట్లాడుకుంటూ పోతున్నాడు. అలాంటి ఉన్నప్పుడు దేవుడు ముందుగానే ఏం చెప్పాడు? ఇక్కడ మంచి అయితే 17వ అధ్యాయంలో మంచి చెడ్డ తెలివించి వృక్షఫలమును నిశ్చయంగా తింటే సస్తా అని చెప్పి ఆజ్ఞాపించాడు దేవుడు అక్కడ. కానీ వీళ్ళు ఏం చేశారు? 3వ అధ్యాయంలోకి వచ్చేవారికి 2వ అధ్యాయంలో వచ్చేవారికి తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన శ్రేష్టమైన ధన్యత ఏమని ఇచ్చాడు? ఇక్కడ ప్రకృతి మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఏమి ఇచ్చాడంటే భూజంతువులు మొత్తానికి పేరు పెట్టి ధన్యత ఆదాయం కలిగింది. నరుడు ఒంటరిగా ఇష్టమని చెప్పి ఒక స్త్రీని కూడా నారిని కూడా దేవుడు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. 3వ అధ్యాయంలో వచ్చేవారికి ఏం జరిగింది? ఇక్కడ నుంచి మొదలైంది. దేవుడైన అవ్వచ్చు చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము ఇది నిజమా అనేది ఏంటంటే ప్రపంచంలో పెద్ద సమస్య. అంటే యుద్ధాలు జరగడానికి కూడా, లేదా మన కుటుంబాల్లో యుద్ధాలు జరగడానికి కూడా, అంటే భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అనేక విధాలుగా గొడవలు జరగడానికి కూడా ఇది కారణం అన్నమాట. ఇది నిజమా అనేది ఎంత ఇదైందంటే అది సర్పం ఎలాంటిదంట? యుక్తి కలిగింది అనమాట. దాని కండి చేయండి కిందకి.
నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని చెప్పింది. సర్పం ఏం చెప్పింది? అన్ని చెట్లు మేము తినాలి, అన్ని చెట్లు ఫలాలు మేము తినవచ్చును, ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తింటే మేము చస్తామని దేవుడు చెప్పాడు. అప్పుడు సర్పం ఏ విధంగా మాట్లాడుతుంది? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. కానీ ఇక్కడ సర్పం బాగా తెలియని చెప్పింది. మీ కన్నులు తెరవబడినని మాట మాకు నిజంగానే చెప్పింది. సర్పం ఏం చెప్పింది? ఈ పండు తింటే మీ కన్నులు తెరవబడిన, మీరు మంచి చెట్లు ఎదిగిన వారి దేవదూతల వల్ల ఉంటారు. దేవదూతల సంగతి ఏమగానే మంచి చెట్ల తెలితే అని చెప్పింది, మీ కన్నులు తెరవబడి అని చెప్పింది. అది వాస్తవం చెప్పింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఈ పండును మీరు తినొద్దని చెప్పారు, ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినబాకండి అని ఈ అవాదం చెప్తే ఈ యొక్క స్త్రీని సర్పం ఏ విధంగా మోసం చేసిందంటే, ఈ మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెట్లు ఎదిగిన వారే దేవదూతల వలె ఉందని దేవుని తెలియని స్త్రీ చెప్పగా అప్పుడు ఏం చేసింది? తిని అతను కూడా తిన్నాడు. అంటే ఇక్కడ మరి ఆ స్త్రీకి ఆవాము ఇది మన దేవుడు తినవద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు తిన్నావని ఒక మాట అంటే సృష్టి ఎట్లా ఉండేదో మనకు తెలిసేది. అంటే తనతో కూడా ఉండినటువంటి వారు దేవుడితో వాళ్ళు చక్కగా వచ్చి సాయంకాలం మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు, చక్కగా యోగక్షేమం తెలుసుకునేటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఈ మధ్యలో ఈ యొక్క సర్పం వచ్చి ఈ యొక్క స్త్రీని ఏం చేసింది? మోసపుచ్చేసింది. అంటే తనతో పాటు ఆదాము కూడా ఏం చేశాడు? కొన్ని తిన్నాడు. కొన్ని తినడం వల్ల ఏమైంది? కొద్ది కిందగా తెరవబడ్డాయి. ఇక చెప్పాడు సైతాన్. అక్కడ సర్పం ఏం చెప్పింది? మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడు ఎరిగిన వారి దేవదూతల వల్లే ఉంటారన్న దేవదూతల సంగతి పక్కన పెడితే ఇక్కడ కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు ఏంటి? మంచి చెట్టు వాళ్ళు తెలిసినటువంటి వారే కనపడుతున్నారు. ఇక్కడ వీళ్ళెవరు? ఇల్లు తనతో కూడా ఉండినటువంటి వారు జనాలు. ఈ సహోదరి మనం కూడా దేవునితో తనతో కూడా ఉండే భాగ్యం మనకు దేవుడు మనకు ఇచ్చాడు. మనం కూడా ఏంటి ఇలాంటి ఏ ఆజ్ఞాధిక్రమ పాపం నుంచి జీతం ధర్మని ఆది కాలంలో 1, 2, 3 ఈ 3 అధ్యాయంలోని ఎంత శాస్త్రం అంతా పూజ అయిపోయింది. మానవ యొక్క స్థితిని దేవుడు తెలిపినట్టుగా వాడుకున్నాడు. అక్కడ ఇప్పుడు అందుకు అతడు 10వ అధ్యాయం ఎవరు చెప్పేది ఈ మాట అంటే నేను దిగంబరణ అయి ఉన్నానని ఆదాం అంటున్నాడు. ఇది వరకు వచ్చి పిలిచినప్పుడు ఎలా వచ్చాడు? నేను తనతో కూడా ఉండిన వాడిని, దేవుడు పిలిచినప్పుడు వచ్చినటువంటి వాడిగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏముంది? పాపం అడ్డమైంది. పాపం అడ్డమైపోయింది. అది దిగంబరత్వం తెలిపింది. ఇక్కడ ఈ పాపం ఏం చేసిందంటే నరుడి యొక్క దిగంబరత్వాన్ని తెలిపినటువంటి వాడుగా. ఇది 2వ అధ్యాయం 25 ఏం చెబుతుంది? అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండి అయితే వారి సిగ్గు ఎరక్క ఉన్నారంట. ఈ తినకూడని పండు తిన్నప్పుడు ఏమైందండి? ఇది దిగంబరత్వం తెలుసుకున్నటువంటి వారుగా ఉండి దాక్కున్నటువంటి వారుగా ఉంటారు. మనం కూడా దేవునితో ఉండిన వారు అయితే మన పాపాలు అడ్డుగా ఉంటే రైతు తీసేసి మనకు బలలో పాలు పంపులు పొందాలంటే మన పాపం అడ్డగా ఉండేలా మనం ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మన కుటుంబాలు మన యొక్క భర్త భార్య పాపము దోసుకునే వారు లాగా ఉంటారు కొంతమంది కుటుంబాలు. ఆ పాపము పిల్లల మీద పడతా ఉంటాయి. పిల్లలు కూడా తల్లిదండ్రులు పెట్టి చెడిపోతారు అన్నమాట. అలాంటి విధంగా ఉంటే మీరు కూడా తనతో కూడా ఉండిన వారి యొక్క అనుభవంలో ఉన్నారంటే ఈ స్థితిలో ఉంటే దేవుడు ఏం చేశాడు? తన దిగంబరత్వానికి మన పాపాన్ని మనం తెలిపే విధంగా ఉన్నాడు దేవుడు. అట్లా కొద్దిగా కిందపోతాం 12వ అధ్యాయం. అందుకాల నాతో ఇక్కడేమో 2వ అధ్యాయం 23 ఏమంటున్నాడు? నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం అని చెప్పి సాంగ్ పాడినటువంటి వాడిగా ఉన్నాడు దేవుడితో. ఇక్కడేమంటున్నాడు? 13వ అధ్యాయం అందుగా 12 ఏమంటాడు? నాతో నాకు ఇచ్చే విషయ ఆ స్త్రీ అనయ్యా ఈ వృక్ష ఫలం కొని నాకు ఈగ తిన్నానని చెబుతున్నాడు. అంటే నిందలు అంటే ఎవరి మీద మోపేడు నింద?
నిందలు అంటే ఈనాడు వచ్చిన నిందలు కాదండి. ఆ రోజు అవగాహనలే ఇవన్నీ సృష్టికి మొత్తం మూలమైనటువంటి వాగా ఉండాలి. ఈ రోజు వచ్చిన నింద కాదు ఇది. ఆ రోజు ఏమన్నాడు, అక్కడేమో ఒక సహాయమైన సాగించినందుకే నా ఎముకలు ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పి ఒక డ్యూట్ సాంగ్ పాడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ 12వ అధ్యాయంలో వచ్చేసరికి నా సహాయం సాగించిన స్త్రీయే ఆ వృక్ష ఫలం నాకిగా నేను తిండిని చెబుతున్నాడు అన్నమాట. అయితే తింటే తిన్నానయ్యా. అప్పుడు దేవుడు ఇదంతా ఇదండి 17వ అధ్యాయం చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే దేవునితో కూడా ఉన్నటువంటి వారు 2వ అధ్యాయంలో వచ్చేవారికి వాళ్ళకి మంచి తెలివిచ్చినటువంటి కాబట్టి మనం చూస్తాం. వాళ్ళ పాపం అడవలేదు. 2వ అధ్యాయంలో ఏ విధంగా ఉంది, వాళ్ళ దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకునేటువంటి విధానాన్ని, వాళ్ళ దిగంబరత్వాన్ని కూడా తెలియనటువంటి వారు 25 అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయంలో వచ్చేవారికి ఏమైంది, ఇక్కడ పాపం చేసినటువంటి వారుగా వాళ్ళ కన్నులు తెరవబడినటువంటి ఇక్కడ కన్నులు తెరవబడ్డాయి. వారి దిగంబరత్వాన్ని కూడా వాళ్ళు ఉద్దేశి చెట్టు చాటును దాక్కునే పరిస్థితికి వచ్చింది. పైపెచ్చు ఆదాం అన్నాడయా, నువ్వు ఇచ్చే చూసా ఆ సహాయాన్ని సాగే నాకు ఈ రోజు ఈ కొంత రెక్కలు ఇచ్చినది. ఈ జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. మన కుటుంబాల్లో కూడా ఉంటాయి అన్నమాట. మన కుటుంబాల్లో ఉంటే ఖండించండి, గద్దించండి. దేవుడితో మీరు తనతో కూడా ఉండిన వారైతే గద్దింపునకు లోబడేటువంటి వారిగా ఉంటారని ఇక్కడ అట్లాగే 17వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో ఇక్కడ ఏంటండి అంటే ఇక్కడికి వరకు ఏదో తోటలో ఈ ముండ్ల పొదలు గచ్చ పొదలు అన్నట్టుగా మనం ఎక్కడ చూడాల. ఏం చేశాడు ఇక్కడ 2:10 ఏమనుంది, మరియు ఆ తోటను తడుపుటకు ఏదో తోటలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు అయినాయి. అంటే ఈ ముండ్ల పొదలు గచ్చ పొదలు ఆ రోజు దినాల్లో అంటే దేవునితో కూడా ఉన్నప్పుడు ఈ లేవు. కానీ ఇప్పుడు ఈ పాపం చేసిన తర్వాత ఏ విధంగా ఉందంటే ఇప్పుడు నువ్వు ఈ 18వ అధ్యాయంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నువ్వు మూలిపించును, పొలంలో పంటను తిందుకు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖం చెమట కాచి ఆహారం తిందుకు అన్నాడు. అంటే నువ్వు నేలకు తిరిగి చేరుబడిగా ఏంటి, ఇక్కడ ఏమనుంది, అక్కడ నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతుందని చెబుతున్నాడు. దేవుడు తన స్థితిని తెలిపాడు. 2వ అధ్యాయంలో ఈ నరుడు నుంచి ఏ మట్టితో తయారు చేయాలంటే 7వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే అక్కడ చదవండి. ఎక్కడంటే నేల మట్టి నుంచి నరుని తీసాడని చెప్పి దేవుడు చెబుతున్నాడు. తన పాప స్థితిని అయిన తర్వాత తన చివరి స్థితిని దేవుడు ఏ రోజు తెలియజేస్తున్నాడంటే నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్తున్నాడు. అప్పుడు ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు, అప్పుడు దాకా స్త్రీ నారి అని పిలువబడిందే కానీ అవ్వ అని అక్కడ పేరు పెట్టుకున్నాడు. 3వ అధ్యాయంలో చివరికి వచ్చేవారికి ఆదాం పేరు పెట్టు. అంటే ఇక్కడ ఏంటి ఆదాం పరిస్థితి ఏంటి, నువ్వు నేల మట్టి నుంచి వచ్చే కనుక తిరిగి నువ్వు మన్నైపోదు అని ఇక్కడ దేవుడు శపించినటువంటి వాడు. తనతో ఉండే భాగ్యాన్ని అవ్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు. మన నీ జీవితంలో నా జీవితంలో కూడా మన కుటుంబాల్లో ఎవరైనా సరే ఆ యొక్క ధైర్యత పోగొట్టుకుంటే మనం ఆ నేల మట్టికి మన్నైపోదు గాక అని అంటే మనం ఆ మన్నులో ఉండిపోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు అని లోకాన్ని పంపించి ఆ మన్నులోంచి లేపడానికి అంటే ఆ సమాధులు మన యొక్క అంటే మన యొక్క ఎటువంటి అంటే మన సమాధులు వ్యవహారాలు ఎటువంటి అంటే ఈ మన ఇంట్లో అంటే మన బంధువులు ఎవరైనా చచ్చిపోయి ఉంటే వాటి పిచ్చి తాగబోతుంది. మనం వాళ్ళ మీద రాస్తారు. ఏమో రాస్తారు వృద్ధుల ధనిలు అని అంటే వాడు తాగుబోతుడైనా వాడు వ్యభిచారైనా దొంగ అయినా ఏం చేస్తాడండి అంటే క్రైస్తవుడికి రావాల్సిన ధన్యత వాళ్ళు కూడా పొందుతాయి. బాహ్యమైన భూలోకంలో జరిగే ఎన్ని భూలోకంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాడు పైకి ఇంకోటి కూతుర్లు ఏమంటారు తెలుసా, మా నాన్న కింగ్ సైజ్ సిగరెట్ పెడతాను అంటే కింగ్ సైజ్ సిగరెట్ పెట్టి తాగిపెట్టి మా నాన్న మ్యాన్షన్ ముందు తాగుతాడండి. వీడు చచ్చిపోయిన తర్వాత పెట్టులో పెడతారన్నమాట. అంటే ఈ లీక్స్ తాగుతాడని మా నాన్న లీక్స్ తాగుతాడు అని అంత కొంతమంది ఏం చేస్తారు, రే ఇక్కడ నువ్వు మట్టి రా అని చెప్పి
దేవుడు తెలుపుతున్నాడు. ఏమని తెలుపుతున్నాడు? నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే పోదు అని చెబుతున్నాడు. అవిశ్వాసి అయినటువంటి వాడికి ఏ ముందు పెట్టినా, ఏ యొక్క ఆహారం పెట్టినా లోన వాడు లేచి తినడు. అదేమైంది? ఈ బండ మీద ఈ దినాలు చేస్తాం కదా మనం, ఈ దినాలకు బండ మీద రాస్తాం ప్రభునందు ముందున్న ధన్యులు అంటారు. అంటే వాడు వ్యభిచారైనా తాగుపోతేనా ఇది ఆచారం అయిపోయింది మనకి. అంటే రాయడానికి, అంటే మనం మన స్థితిని, విశ్వాసమైన స్థితిని మనం ఉన్నప్పుడు అది రాయడానికి మనం ధన్యం. అంటే దేవుడు వస్తాడు, ఒక దినాన్ని మనం నేర్చుకొని వెళ్తాడు అనేది నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణలో మనం అనుకోకుండా ఏం చేస్తున్నామంటే, మనం వ్యభిచారికైనా తాగుబోతుడికైనా వాడు ఎలాంటి వాడికైనా కానీ మనం ఏం చేస్తామండి, బండ మీద రాసే పరిస్థితి మన దుస్థితి. ఇంకా మనం మారాలి. మనం అన్యుల నుంచి ధన్యులుగా మార్చబడి, నువ్వు మట్టికి మొన్నైపోదు అని చెప్పి ఆదామును శపించినటువంటి దేవుడు, ఆ యొక్క దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క వాగ్దాన ప్రదేశంలో మనం తీసుకెళ్ళడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు అని లోకాన్ని పంపించి తన యొక్క మరణం ద్వారా మన పాపముని ఆయన ఈపులో మేకులు కొట్టుకొని అగాధంలో పడవేసినటువంటి వాడిగా ఉండి, నువ్వు ఒక దినాన్ని చనిపోతే నేను తిరిగి నేను వచ్చే పర్యంతం వచ్చినప్పుడు నువ్వు లేపుకొని పోతాను నిరీక్షణ లేనటువంటి వాడుగా నువ్వు అయితే అవ్వని ఇక్కడ ఆదాముని ఏం చేసాడు, వదిలిపెట్టినటువంటి వాడుగా లేవు. అంటే ముందుకు వస్తా చదువుతా ఉంటే టైం సరిపోదు. ముందుకు వస్తా కొద్ది ఏం చేయాలంటే అక్కడ మన్ను, అంటే మన్ను నుంచి తీపడగా మన్ను అయిపోతాం. మనం కూడా మన్ను అయిపోవాల్సిందే. కానీ ఆత్మ అనేది భద్రపరచబడి ఉంటుంది. మన ఆత్మ భద్రపరచబడి ఉంటుంది. దేవుడు వచ్చినప్పుడు మన ఆత్మను కొనుక్కొని తీసుకుని ఆ యొక్క సింహాసనం ఎదుట మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా చేసు. తనతో కూడా గుండిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఎలాంటి పరిస్థితుల్లో అవ్వాలో తన యొక్క జీవితంలో చేసిన తప్పుకి పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాకుండా తన ప్రియకుమారుని లోకాన్ని పంపించి ఆ యొక్క దళితులకి తనతో కూడా ఉండే భాగ్యాన్ని, నిన్ను నన్ను కూడా ఆ నిరీక్షణలో ఉండే భాగ్యం మనం చేసుకోవాలండి. మనం ఆచారంగా అలవాటు పద్ధతి ప్రకారంగా మనం ఏదో ఈ యొక్క సమాజ కార్యక్రమాల విషయాల్లో కూడా మనం చాలా తప్పిదం చేస్తాం. మా నాన్నగారు ఇలా అంటాడు, మా అమ్మగారు ఇలా అంటది, ఇవన్నీ కాదండి. మనం దేవుడిని ఎరిగి ఉన్నారా లేదా, విశ్వాసమైన జీవితం మనం జీవిస్తే దేవుడు మనం తప్పకుండా మనం కూడా ఏం చేస్తాడు, తనతో కూడా ఉంచుకున్న భాగ్యాన్ని మనకి కలుగు చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది. అట్లాగే ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకున్నది మధ్య భాగం చదవండి. తనతో కూడా ఉండిన వారును, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును, నమ్మకమైన వారు. ఇప్పుడు నిర్మాకాండం 9:27లో ఇప్పుడు పిలువబడిన వారి సంగతి చూసుకున్నాం. ఇప్పుడు మనం తనతో కూడా ఉండిన వారిని చూసుకున్నాం. ఇప్పుడు పిలువబడిన వారి సంగతి కూడా మనం చూసుకున్నాం. అందరూ బయటకు తీయండి. నిర్మాకాండము 9:27. ఇక్కడ మొత్తం అంటే 10 తెగుళ్ళ గురించి ఉన్నాయి. కానీ మనం పిలువబడి వారి సంగతి ఒక తెగులతో చూసుకొని, ఒక తెగులు ఎలాంటి తెగులు ఇది వచ్చింది అనేది చూసుకొని మనం ముందుకెళ్తా ప్రయత్నిద్దాం. అంటే ఇప్పుడు తనతో కూడా ఉన్న భాగ్యం ఏంటో మనం చూసాం. మనం దేవుడు విడిచిపెట్టిన వాడు కాదని మనం ఎరుగున్నాం. అయితే పిలువబడిన వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక తెగులు చూసుకుని మనం ముందుకెళ్దాం. అయితే అదే 9వ అధ్యాయం 22 నుంచి కొంచెం కంటిన్యూ చేయండి. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందరి మనుషుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండేను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలమైన వాయాలను ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలుగలేదు. అంటే ఇక్కడ 10 తెగుళ్ళు మనం చూసుకున్న సమయం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే తన పిలుచుకున్న వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి, ఐగుప్తు నుంచి బయటికి ఆ జనాంగాన్ని తీసుకురావడానికి దేవుడు చేసినటువంటి మోషేతో ఏం చేశాడు? 23 మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను ఒక బలం ఆయను
ఐగుప్తు దేశం మొదలు రాజ్యం మొదలుకొని ఎన్నడూ అట్టి కలగండి. అంటే ఎన్నడూ ఈ రోజు వాటికి కూడా అలాంటి వడగండ్లు అంటే పడలాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నటువంటి వాడుగా ఉంది. తన జనాంగాన్ని పిలుచుకున్న జనాంగాన్ని ఐగుప్తి దాసత్వం నుంచి తీసుకొని బయటికి రావడానికి దేవుడు ఏం చేశాడు? వడగండ్లు కురిపించేవాడు అన్నాడు. ఏంది ఇక్కడ ఇదే 7:5 ఏం తెలియపరుస్తుందంటే, ఇజ్రాయేలీలు వారి మధ్య నుండి రప్పించగానే నేను యెహోవాను ఐగుప్తులు తెలుసుకోవాలని ఈ యొక్క అంటే యెహోవా దేవుడు నేను దేవుణ్ణి అని వాళ్ళు ఐగుప్తులు తెలుసుకోవాలని చెప్పి తెలుసుకుందని చెప్పి యొక్క ఇట్లాంటి తెగులు తీసుకొచ్చినటువంటి వాడు కూడా. అయినా ఫరో కఠినమైన హృదయం కలిగి చేసుకుని మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ వాళ్ళని అడ్డుపరుస్తూ వస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే అలాంటిమైన విధానంతో తను పిలుచుకునే వాడిని ఎలాంటి విపత్తుల్లో ఉన్నప్పటికీ కూడా. అయితే ఇంక కొద్ది కిందకి రండి. అయితే ఇజ్రాయేలీలు ఉన్న అంటే 26 అధ్యాయం వాళ్ళు అంటే తన పిలుచుకున్న జనాంగం మీద ఎలాంటి వడగండ్లు పడాలని అంటే ఫిలిష్తీయుల మీద ఈనాటికి కూడా అలాంటి వర్షాలు కానీ అలాంటి పిడుగులు కానీ అలాంటి వడగండ్లు కానీ ఎంతవరకు పడలా. వాళ్ళు ఆకుకూర మొక్కలేంటి పంట పొలాలేంటి సమస్తం కూడా ఏమైపోయి నాశనం అయిపోయినటువంటి వాడిని దేవుడు తను పిలుచుకున్న వారిని ఏ విధంగా తీసుకొచ్చాడంటే అలాంటి భయంకరమైన విపత్తులు ఐగుప్తు మీద కురిపించి 26వ అధ్యాయంలో అయితే ఇజ్రాయేల్ ఉన్న గోషేను దేశం మాత్రం వడగండ్లు పడలేదంట. అంటే గొప్ప అండి, ఎంత గొప్ప ధన్యత అది. అంటే వాళ్ళు చూస్తున్నారు ఆ వడగండ్లు అమ్ము ఇది మన మీదకి వచ్చిందేమో అని గోషి అనుకుని ఉండొచ్చు, వాళ్ళు ఇజ్రాయేల్ అనుకుని ఉండొచ్చు. అంటే ఐగుప్తు మీద పడుతుంది కానీ వీళ్ళ మీద ఆ యొక్క వడగండ్లు పడాలి. ఎటువంటి వాళ్ళకి హానిగా కలగకుండా దేవుడు తన పిలుచుకున్న జనాంగాన్ని తను ఎట్లా తీసుకొచ్చాడంటే మీరు మోషే ద్వారాగా అహరోను మోషే ద్వారాగా ఆ విధంగా ఇక్కడ అంటాడు. ఫరో ఏమంటాడు? మా పిలవడానికి ఈసారి మేము పాపం చేసి ఉన్నాము, యెహోవా న్యాయవంతుడని తెలుసుకున్నాను, నేను నా జనులను దుర్మార్గులు అని ఫరో ఒప్పుకున్నాడు. ఇక్కడ అంటే పిలువబడిన జనాంగాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అంటే దేవుడు నమ్మకమైన వాడు, మనం నమ్మకమైన వాడు కాము. దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చినప్పటికీ కూడా అనేకమైన వాళ్ళు ఏ పనులు బహుగా దుఃఖపెట్టారంట. దేవుడు దుఃఖపెట్టారండి వాళ్ళు. అంటే దేవుడు అలాంటి అంటే ఆ యొక్క దాసత్వం నుంచి ఫరో దాసత్వం నుంచి విడిపించిన వాడిగా ఉన్నాడు. మనం దుఃఖపెట్టాం కానీ దేవుడు మనల్ని దుఃఖపెట్టినటువంటి వాడిగా ఆ యొక్క జనాంగంలో మనం పిలువబడిన జనాంగంలో మీరు కానీ ఎవరి సహోదరి మీరు ఉంటే అయా పిలువబడి జనాంగంలో నన్ను చేసుకున్నావు, నన్ను ప్రభా అన్యులైన నన్ను ప్రభా ధన్యులుగా చేసుకుని ఆ యొక్క పిలువబడిన సంతతిలో ప్రభా నన్ను కూడా చేర్చుకున్నావు. కానీ ప్రభా నేను దుఃఖపెట్టివాడిగా ఉన్నాను ప్రభా, నా దోషంలో నీకు అడ్డంగా ఉన్నాయి, నా దోషంలో నీకు బహు అడ్డంగా ఉన్నాయి. ఇలాంటి అడ్డంగా ఉంటే ప్రభు యొక్క పనులు మనం ఏ విధంగా పాల్పొంపులు పొందగా ఒకసారి తీర్మానం చేసుకోండి. ఏంటంటే మన యొక్క హృదయం అంటే అన్నయ్య అన్నట్టు పేదలతో మాట్లాడతారు కానీ హృదయం నుంచి వచ్చే మాట అది చేయగలరా ఎవరైనా? మనం పెళ్లిసారి ఒకసారి వాక్యంలో మనం చెప్పుకున్నాం. రాజులైన యాజకుల సమూహం అని చెప్పి ఇది ఒక పేదల మీద మాట్లాడుతూ ఉంటారు. ఆ రాజులైన యాజకుల సమూహం చేర్చిన దేవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అది హృదయానుసారమైన ఆరాధన నీలో నాలో ఉందా ఒకసారి పరీక్షించుకోండి. ఎవరి వ్యక్తిగతమైన ఆరాధన వాడతారు. అది అలాంటి అంటే నోటితో పలికే కాదు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రభా అనులైన మమ్మల్ని ప్రభా నిత్య నరకానికి వెళ్ళాలి మమ్మల్ని ప్రభా నన్ను పిలుచుకున్న గుంపులు నన్ను కూడా చేర్చుకున్నావు. ఇది నేనేమని చేయను ప్రభా, ఇదే ప్రభా నా పాపం నీకు అడ్డంగా ఉన్నాయి, ఆ పాపంలో తీసివేయండి. ప్రభు యొక్క బలలో నేను అయోగ్యమైన రీతిలో పాల్పొంపులు అనేది మనం కలిగి ఉన్నాం. ఇది ఏ జనాంగం అనేది? పిలువబడిన జనాంగం. ఇప్పుడు ఏర్పరచబడిన జనాంగంలో చూసుకున్నాం. ఏర్పరచబడిన సంఖ్యాకాండం 22:34. అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. ఇక్కడ ఏంటంటే బిలాము ఒక ప్రవర్తగా మనం చూస్తాం. బిలాము ఈ ఇజ్రాయేలు జనాంగము ఇది అసలు ఇది 22, 23, 24 అధ్యాయాలు ఈ 3 చూసుకుంటే బిలాము యొక్క చరిత్ర దీంట్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అసలు ఎందుకు ఇట్లా వచ్చింది ఇది
22 ఇక్కడ 22:1 ప్రకారంగా 22:1 చదవండి. తర్వాత యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడేది. ఈ ఇశ్రాయేలు చూసి ఈ మైదానం దిగితే ఈ మోయాబీయులు మిద్దీనీయులు ఏం చేస్తారు? భయపడతారు. బాలాకు అనే అంటే బెరియా కుమారుడు కాదు, సిప్పోరు కుమారుడైన బాలాకు ఈ జనాంగాన్ని చూసి భయపడేవాడిగా చూస్తున్నాం. ఈ యొక్క భయాన్ని అంటే వీళ్ళేంది దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగం. అమ్మో వీళ్ళు వస్తే మమ్మల్ని ఈ మైదానం మొత్తాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటారు, చంపేస్తారు. వీళ్ళు మనం చంపాలంటే ఏం చెయ్యాలి అని ఒక తీర్మానం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అన్నమాట ఈ బాలాకు. అప్పుడు 7వ అధ్యాయంలో కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను స్వదేశమును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి ఆ బాలాకు మాటలను అతనితో చెప్పగా ఏమని చెప్పారు? ఇక్కడ బిలాము దగ్గరికి వచ్చారు. అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెబుతాను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వచ్చేసి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఇక్కడ దేవుడు బిలాము ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? దేవుడు మానవ ప్రత్యక్షపరచబడ్డాడు. అంటే ఇక్కడ ఏమని చెబుతున్నాడు అంటే బిలాంకి దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ వద్ద ఉన్న ఈ మనుషులు ఎవరని అడిగాడు. అంటే దేవుడు తెలుసు బిలాము ఏం చూద్దాడని దేవుడు తెలుసు, వీళ్ళు ఎవరని తెలుసు అతనికి. అయితే ఇక్కడ పెద్దలు ఈ రేత్రి మా దగ్గర ఉండండి, వచ్చేయండి, దేవుడు నాతో ఏమైనా మాట్లాడుతున్నా నీకు చెప్తానని చెప్పేటోడు వాడిగా ఉన్నాడు. అంటే ఏర్పరచబడిన వారు ఈ అంటే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని చంపడానికి అంటే వాళ్ళని నాశనం చేయడానికి వచ్చినప్పుడు బిలాము ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఏర్పరచబడిన జనాంగం, వాళ్ళు ఏమి చేయలేరని చెప్పేటువంటి వాడిగా ఉండాలి. కానీ ఇక్కడ బిలాము దేవుడితో మాట్లాడుతున్నారు. దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దన ఈ మనుషులు ఎవరైనా అడగగా దేవుడు తింటాను. సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు చదవండి. బోధనము కప్పుతున్నారు. అంటే ఇక్కడ ఏమన్నాడు బాలాకు? ఏమని చెబుతున్నాడు? వాళ్ళను శపిస్తే నేను వాళ్ళని జయించగలనేమో అంటే ఏర్పరచబడినటువంటి వాడి వచ్చి ఈ బాలాకు పెద్ద మనుషులు పంపించి చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఈ 12 వచ్చేవాళ్ళు అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదని చెప్తున్నాడు. బిలాముకు ఏమని చెప్పాడు? నువ్వు వారితో వెళ్ళకూడదు. ఇక్కడ ఏమని చెబుతున్నావు? ఆ ప్రజలు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడండి. బిలాముతో స్వయంగా దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం ఇవి బిలాము అని బిలాముతో చెప్తే అందుకు కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశములకు వెళ్ళి మీరు మీతో వచ్చేటప్పుడు యెహోవా నాకు సెలవివ్వనని చెప్పుతున్నా. అప్పుడు ఏం చేశాడు? ఆ బ్యాచ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు? ఇది వరకు వచ్చిన వాళ్ళు ఎవరండి? ఆ పెద్దను పంపించాడు. మళ్ళీ రెండోసారి ఏం చేశాడు? 15వ అధ్యాయంలో అయినను బాలాకు వారి కంటే బహుగణమైన వహించిన వారంట. నాకు అన్నట్టు ఏమని చెబుతున్నాడు? తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని, ఉంగరాలు వేసుకున్న వాళ్ళని వాళ్ళని బాగా గౌరవిస్తారు అన్నట్టు. ఈ బాలాకు ఏం చేసేటంటే మొన్న వచ్చిన పెద్దలు ఎలాంటి వాళ్ళు కొద్ది తక్కువ వాళ్ళే. ఈసారి ఏంటంటే ఘనం కలిగిన పెద్దలు అధికారులు పంపిస్తే ఏమన్నా మళ్ళీ మాట్లాడేమని మళ్ళీ పంపించాను అనమాట. పంపిను అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేది. నీవు నాతో ఏమి చెప్పదో అది చేసేదేమో గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానండి. అంటే బాలాకు చెప్పి పంపించాడు మమ్మల్ని, మేము వచ్చి మీకు చెబుతున్నామని చెప్పి. అంటే లంచంకి ఇచ్చడానికి ఉదాహరణ మాట్లాడమాట. అంటే చేస్తామనుకోకుండా నేను నీకు బహు ఘనత కలుగు చేసేది అంటే అక్కడ పడిపోయాడు మావాడు బిలాము అక్కడ పడిపోయాడు. అక్కడ నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేది కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానండి. ఈ పెద్దలు చెప్పారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏది 12వ అధ్యాయంలో అందుకు దేవుడు నువ్వు వారితో
వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో దేవుడు చెబుతుంటే ఇక్కడ డబ్బులు చూపించి స్వదేశంలో చూపించి బిలాముని పడవేసినటువంటి వారిగా ఉన్నారు. అట్లా చూసుకుంటే ఇక దేవుడు ఎలాగుతున్నాడు, మరి వీళ్ళు అమ్మడి తిరిగి ఎలమన్నాడు, వెళ్తా బయలుదేరితే మధ్య గాడితో కొన్ని సంభాషణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. గాడితో సంభాషణ జరుగుతూ ఉంటుంది. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 22-26 నుంచి యెహోవా దూత ముందు వెలుచు కుడివైపు ఎడమవైపు తినుచు దారి లేని ఇరుకున్న చోటును నిలుచుగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడిన కనుక బిలాము కోపంతో మండి తన చేతికర్త గాడిదని కొట్టాడు. అంటే దేవదూత ఎదురుగా ఉందని గాడి గ్రహించింది, కానీ బిలాము యొక్క గుడ్డితనం ఏర్పరచబడినటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన గుడ్డితనం కన్నులు ముయ్యబడి, అంటే తనకు ధనం మీద అటువంటి ఆశ కలుగుతుంది. ఏర్పరచబడిన జనాంగంలో నువ్వున్నా నేనున్నా, ఒకవేళ మన కుటుంబాల్లో మన కుటుంబాలు సేవకు సమర్పించుకోను, లేకపోతే నా కుమారుడు నా కుమార్తెను ఈ విధంగా ఇవ్వాలని చెప్పి ఇవ్వాలని మీరు అనుకుంటే మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటే ఆ బిలాము వలె కాకోకుండా, ఆ ధనాపేక్ష కాకోకుండా, ఆ యొక్క దేవుడికి ఏర్పరచబడిన జనాంగంలో ఏ విధంగా పెంచాలో మనం కూడా మన యొక్క పిల్లలు కూడా ఆ విధంగా, అది నీ కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, మనవరాళ్ళు మనవాళ్ళు సంతానం అవ్వచ్చు, కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే బిలాము వలె మనం అలాంటి బోధ మనం చేయకూడదు వాడుగా. ఇక్కడ సంభాషణ ఏ విధంగా ఉంటే అందుకు గాడిద నేను నీ దాని అనేది మొదలుకొని 30 నుంచి అండి 30 నుంచి నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కువ చూపొచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయక కద్దా అని బిలాముతో అనగా అతడు లేదని. అసలు గాడితో మాట్లాడతాం బిలాము అప్పుడు కూడా కన్నులు తెరవపడాల. అరే ఒక భూమి మీద జంతువు మాట్లాడటం ఏంటి, నేను ఈ జంతువుతో సంభాషణ చేయటం ఏంటి అంటే ఇక్కడ ఏమన్నా అందుకు గాడిద నేను నీ దాన్ని మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా అని గాడిద బిలాముతో మాట్లాడుతుంది. దేవుడు గాడిద చేత మాట్లాడిస్తున్నాడు, అప్పుడైనా తెలుసుకున్నాడేమని. ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు లేదా మళ్ళీ లేదని చెప్తున్నాడు. అరే ఓ మనిషితో మాట్లాడుతున్నాననే స్వభావంతోనే మాట్లాడుతున్నాను, కానీ భూమి మీద జంతువులు మాట్లాడటం అంటే ఎబ్రీ భాషలో మాట్లాడటం అంటే ఇదే కావాల్సిన భోజనం అనుకోవడం. ఎబ్రీ భాషలో ఒక గాడిద మాట్లాడుతుందంటే దేవుడు మాట్లాడిచ్చాడు. తన గుడ్డితనం ఇలా కలుగు చేసినటువంటి కలిగి ఉన్నాడు. దేవుడి యొక్క ఆ ఇదిలోగా అతను పోయినటువంటి వాడు కనపడతలేదు. ఏముంది గాడిద మాట్లాడటం ఏంటి, అరే అసలు భూమి మీద జంతువులు మాట్లాడటం నేను దాంతో సంభాషణ చేస్తున్నానని బిలాముకి తెలిసినటువంటి వాడుగా ఉండలేదన్నమాట. ఏర్పరచడం జనాంగంలో ఉన్నటువంటి వాడి గుడితనం ఏ విధంగా ఉందంటే అది కూడా మన కుటుంబాల్లో ఏర్పరచబడిన వారిగా మనం ఎవరన్నా తీర్మానం చేసుకుంటే బిలాము లాంటి జీవితం మనం జీవించకూడదు. అయితే ఇక్కడ బిలాము గురించి కొన్ని సందర్భాలు అంటే బైబిల్ పండితులు ఏ విధంగా చెబుతారంటే దేశ దిమ్మర వల్ల అలసిపోయి తిరిగి జాతికి చెందిన వాడని కూడా అంటారు. బిలాము మాంత్రికుడిగా ఉండవచ్చును, పలువురిచే గొప్పవాడిగా సంబోధించి కూడా ఉండవచ్చు అన్నమాట. ఆయన ఇజ్రాయేల్ చూసి భయపడిన ఒక రాజుచే లంచం పుచ్చుకుంటాకి ఈ యొక్క దీన్ని అతను ఒప్పుకునేటువంటి వాడిగా ఉంటాడు అనమాట. అంటే కొంతమంది ఈ చెప్తా ఉంటారు, ఏదైతే తిమోతి గారు వాళ్ళు చెప్తుంటే ఈ యొక్క సందర్భాల్లో వచ్చినప్పుడు ఈ మాట అనమాట. ఆయన 4 విధాలుగా సంభవించారు అనమాట. అలాంటి ప్రవర్తనకు అయినటువంటి బిలాము అనమాట. ఇక్కడ బిలాము నోటి ద్వారా కూడా ఏమొచ్చిందో తెలుసా మీకు? 3వ అధ్యాయంలో వచ్చేవారికి వాళ్ళు చెప్పించమంటుంటే ఇక్కడ 23వ అధ్యాయం ఇక్కడ అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే 1వ అధ్యాయంలో వచ్చేవారికి 7 బలిపీఠాలను కట్టించి 7 కోడెలను 7 గుడ్డల్ని పెట్టించి అక్కడ ఏంటంటే బలిపించి మళ్ళీ దేవుడి దగ్గర వారికి వస్తా అన్నాడు. అరే బాబు వాళ్ళు శపించబడినటువంటి వాళ్ళు కాదురా, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం బిలాము అని చెప్పుతున్నప్పటికీ కూడా ఇక్కడ 23వ అధ్యాయంలో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ బలు అర్పించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ బాలకు నువ్వు నిల్చుండు, ఈ యొక్క బలిపీఠ దగ్గరుండు, నేను వెళ్ళి ఏమంటున్నాడు, వెళ్ళి దేవుడిని అడిగి వస్తాను, ఏమన్నా సమాధానం ఇస్తాడేమో అంటున్నాడు. అక్కడ కూడా సమాధానం లేదు. అయినా అక్కడ ఉపమాన రీతి 7వ అధ్యాయం ఒక మాట అంటే చదవండి, 23:7. ఆ కింద 8వ అధ్యాయం కాడ నుంచి ఇక్కడ
ఆయన కన్నులు తెరవబడతాయి అనమాట. ఆయన కన్నులు తెరవబడినప్పుడు దేవుడు శపించమంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆ బిలాము చేత పలికిస్తున్నాడు. చెప్పండి, చదవండి. ఏమని శపించగలను? లేదే. వాళ్ళు జనంలో లెక్కింపబడరు. నేను ఏమని శపించగలను? ఇక్కడ బిలాము బాలాకుతో చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. ఏమని శపించగలను అంటే ఆయన కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ దేవుడు ఏమని వాళ్ళు ప్రత్యేకమైన జనాంగం నేను పిలుచుకున్నాడు. పిలుచుకున్న జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన ఏ శాపం కూడా వాళ్ళ మీద కలుగు చేసేటువంటి వాడు కాడు. ఆయన ఇక్కడ బిలాము ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుండి అతను చూస్తున్నాను, కొండల నుండి అతను మనకు ఇదిగో ఆ జనము ఒంటరిగా నిలిచిన జనంలో లెక్కింపబడరు చెప్తున్నారు. యాకోబు రేణువును ఎవరు లెక్కించగలరు? చదవండి. అంటే ఇక్కడ బిలాము ఎలాంటి మరణాన్ని కోరుకున్నా అంటే నీతిమంతుల మరణం లాంటి మరణము కోరుకున్నా అండి. 3:10 ఏముంది? యాకోబు రేణువును ఎవరు లెక్కించగలరు అంటే నీతిమంతుల మరణం ఏ విధంగా ఉంటుందో అలాంటి మరణం నాకు కావాలని బిలాము కోరుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ బిలామే కూడా ఏం మాట్లాడుతున్నాడు? కొద్దిగా ముందుకు రండి. అక్క ఎన్నో అధ్యాయం చదువుతారట? 11. అంతటా బిలాము బాలాకు దీవించదని అంటే దేవుడు ఆశీర్వాదం వచ్చిన బిలాము చేత పలికిస్తున్నాడు. ఇక్కడ బాలాకు అంటున్నాడు, నా శత్రువుల్ని శపించమంటే నువ్వు దీవిస్తున్నావు ఏంటంటే ఏమని శపించగలయ్యా అని ఇక్కడ చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నాడు? అప్పటికి అందరితో అయిపోయిందా? మళ్ళీ ఏం చేసాడు? 14 అంటే 23:14 ప్లస్గా మనమున్న కావలి వారి పొలంలో అతన్ని తోడుకొని పోయి 7 మళ్ళీ కట్టించాడండి. ఇక్కడ 23 అధ్యాయంలో మళ్ళీ బలిపీఠాలు కట్టారు. ఇక్కడ మళ్ళీ 14 అధ్యాయంలో కూడా మళ్ళీ బలిపీఠాలు కట్టి ఏమంటున్నాడు? 7 అంటే 7 సంపూర్ణమైన సంఖ్యని గుర్తుగా వాళ్ళు ఏం చేస్తారంటే 7 బలిపీఠాలు కట్టి 7 పొడేలను పెట్టి ఇక్కడ అర్పించి నువ్వు ఇక్కడ బాలాకు నువ్వు ఉండు, మళ్ళీ దేవుడు వీళ్ళు వస్తా అన్నాడు. అటువంటి వాడిగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఇక్కడ 19వ అధ్యాయంలో ఏం తెరవబడిందంటే దేవుడు అబద్ధమాటగా ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడగా ఆయన నరపుతుడు కాడు అని చదవండి. చేయకుండా ఆయన ముందుగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓ బిలాము, వీళ్ళు శపించబడి జనాంగం కాదు, ఆశీర్వదించబడి జనాంగం. నువ్వేం చేస్తావు? నువ్వు ఎన్ని బలిపీఠాలు కట్టి ఎట్లను కోడల్ని బలర్పించినప్పటికీ కూడా సరైన సమాధానం లేనప్పుడు ఇక్కడ ఏమంటే ఇందాక 22వ అధ్యాయంలో మనం చూసినట్టుగా ధనానికి ఆశపడినటువంటి బిలాము ఉన్నాడు. అంటే సోదరునికి ఆయన దాన్ని తీసుకునే పాత్రటువంటి వాడిగా ఉన్నాడు. 7 సార్లు దర్శించాడండి ఇది బిలాముని. అయినా సిగ్గు లేదు. ఏమంటున్నాడు? ఆ డబ్బు కోసం బిలాము వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ ఇది రెండోసారి అయితే మళ్ళీ 3వసారి కూడా ఇక్కడ అదే అధ్యాయంలో వచ్చేవరకు 29వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఇదే బలిపీఠ కట్టించి మళ్ళీ సిద్ధపరిచాయండి. ఏమన్నాడు? బిలాము చెప్పినట్లు బాలాకు చేసే ప్రతి బలిపీఠ మీద ఒక పొట్టేలను అర్పించారు. నేను ఎప్పుడు మళ్ళీ వస్తాను. 7 సార్లు దేవుడు ఇచ్చేసినప్పటికీ కూడా బిలాములో ఎటువంటి మార్పు కలగాలన్నమాట. అంటే ఇక్కడ బిలాము 22, 23, 24 అధ్యాయంలో పశ్చాత్తాపడిన వాడిగా మనం చూడవచ్చు. కానీ పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఏమని శపించగలను అంటున్నాడు. ఆ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. 24లో అయితే 17వ అధ్యాయం ఇక్కడ వచ్చేవారికి దేవోక్తులు కొన్ని వస్తాయి. 24లో వచ్చేవారికి 4వ అధ్యాయంలో దేవవాక్కును విన్నవారే వార్త సర్వశక్తి దర్శనం పొందాడండి బిలాము. మళ్ళీ 16లో కూడా పొందాడు. చూడండి, చదవండి. మహోన్నతిని విద్య ఎరిగిన వారి వార్తాతడు పరవశుడే కన్నులు తెరిచిన వాడై సర్వశక్తి దర్శనం పొందాడు. ఆ దర్శనం పొంది ఏం చెబుతున్నాడంటే 17వ అధ్యాయంలో వచ్చేవారికి
కాదు, ఆయన చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇక్కడ క్రీస్తు పుట్టు గురించి బిలాము కలిగేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే క్రీస్తు పుట్టు గురించి అంటే ఆ యొక్క ఇక్కడ ఏముందని 16వ అధ్యాయంలో 7 పరమేశ్వరుడే కన్నులు తెరిచిన వాడే సర్వశక్తి దర్శనం పొంది నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచునని చెప్తున్నటువంటి వాడిగా ఉన్నాడు అన్నమాట. అంటే క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నమాట బిలామాజనాల ప్రవక్తగా మనం చూడగలుగుతాం. అయినప్పటికీ కూడా అతను ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా అతను ఎలాంటి వాడిగా ఉన్నాడు? ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ తనలో మార్పు లేదు. ఆ బాలాపు యొక్క ధనం గురించే, ఆ సొమ్ము గురించే ఏర్పరచబడిన జనాంగంలో ఉన్నప్పటికీ కూడాను అక్కడ ఏ విధంగా ధనానికి ఇలాంటి మార్పులు ఇన్నిసార్లు దేవుడు ప్రత్యక్షమై ఆయనతో బుద్ధి చెప్తున్నప్పటికీ కూడా లేదు. 25వ వచ్చేవరకు ఏమైందంటే ఇశ్రాయేలీయులు స్థితిలో దిగి ఉండగా ప్రజలు మోయాబీరాళ్లతో వ్యభిచారం చేయసాగారు. అంటే ఇశ్రాయేలీయులు వ్యభిచరించడానికి కారకుడు మూల పురుషుడు ఎవరంటే ఆమె. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతల్ని నమస్కరించారు. ఏదైతే చేయకూడదో ఈ ఇజ్రాయేల్ జనాంగం ఏదైతే చేయకూడదో అది చేపించడానికి మూలకారుడైనటువంటి వాడు బిలాము. అంటే వీళ్ళు ప్రత్యేకమైన జనాంగం, పిలువబడిన జనాంగం, ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పినప్పటికీ కూడా ఈ బిలాము ఏ విధంగా చేశాడంటే ఇక్కడ మోయాబీరాళ్లతో చేయసాగి వారి దేవతలకు బలుర్పించిన ప్రజలు ఏం చేశారు? తిన్నారు, నమస్కరించారు, తిన్నారు. ఎంతమంది కూలిపోయారండి? 9వ అధ్యాయం ఇది 29లో 24,000 మంది తెగులు చేత చచ్చిపోయారు. ఇజ్రాయేలీలు 24,000 మంది చచ్చిపోవడానికి కారణమైనటువంటి బిలాము. ఆయన సాగు కూడా 31వ అధ్యాయంలో ఏ విధంగా ఉంటుందంటే కత్తితో పొడిచి చంపేస్తారండి. అంటే అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. మోషే అక్కడ వీళ్ళు అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఇతను కూడా ఏం చేస్తారు? బిలాముని కత్తితో పొడిచి చంపేస్తారు. ఖురాన్లో ఇది ఏమనుంటుంది తెలుసా? ఖురాన్లో ఏముంటుందంటే ఈ బిలాము గురించి ఖురాన్లో కూడా రాయబడింది. ఏమని రాయబడింది? మోషే జనమును మోసపించిన బిలాము డబ్బు కోసం చేశాడు. వాళ్ళని పాపం చేయటకు మోషే జనాంగమును పాపం చేయటం కారణం బిలాము ఉంది. అతను నాలిక బయటకు వచ్చి బాగా ఉబ్బిపోయి చచ్చిపోయాడు ఉంటుందండి. ఏది? ఖురాన్లో రాయబడిన మాట. మన బైబిల్లో అయితే ఉన్నదే, మన బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటాం. అంటే బిలాము గురించి కూడా ఖురాన్లో రాయబడింది అనమాట. అంటే అలాంటి శాపగ్రస్తమైన వాటికి వెళ్ళి మన ఇజ్రాయేల్ ఏమయ్యారండి? పాపం చేసి 24,000 మంది అత్యంత చేత చనిపోయాడు. మీరు కారణమైనటువంటి వాడు. అంటే ఏర్పరచబడిన జనాంగంలో ఉన్నప్పుడు, ఏర్పరచబడిన వారిగా ఉన్నప్పుడు దేవుని ప్రజలని ఈ విధంగా చేయడం అనేది ఎవరైనా మన కుటుంబాల్లో ఏర్పరచబడిన వారిగా ఎవరైనా నియమించాలని కలిగి ఉంటే బిలాము అనే బోధ అంటే ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయబడదండి. ప్రకటన గ్రంథంలో ఏమని రాజుంది? 2:14 చదవండి. ప్రకటన గ్రంథం కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరిగినట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు మీలో ఉన్నారంట. ఇది గర్భమా సంఘానికి చెబుతూ ఇది చెబుతూ ఇది ఏమన్నారు? అయినను నేను మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అదేదనగా విగ్రహములకు బలించిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధ అనుసరించిన వారు మీలో. అలాంటి బిలాము లాంటి బోధ మనలో కూడా అంటే ఒక వాక్యం బోధించేటువంటి వ్యక్తి ఎట్లా ఉంటుందంటే అంటే ఇది నేను చూసిన విధానం చెప్తున్నానండి. ఎట్లా ఉంటుందంటే వాక్యం చెప్పి హృదయ శుద్ధి గల వారు ధనులు, ఈ నోరుని జాగ్రత్త పరుచుకోండి, హృదయం కాఠిన్యం పరుచుకోకండి వాక్యం చెప్పేటువంటి వాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే తన ఇంటికి తన భార్యతో భయంకరమైన బూతులండి. అంటే వీళ్ళు తెల్లవారుజామున మా ఊర్లో ఏం చేస్తారంటే తెల్లవారుజామున 5 గంటలకి వాక్యం ఒక అర్ధగంట వాక్యం చెప్తారు. ఆ వాక్యం చెప్పడానికి తను పిలుస్తారు. అంటే అతను కూడా ఆరాధన బలవర్తనాలు తీసుకుంటా ఉంటాడు. తీరుతులండి. అతను ఏమంటాడంటే ఇళ్ళపక్కడు ప్రార్థనకు వస్తాగా ఒరే పనికిమాలుడు ఇన్ని
ఇంటికాడ చూస్తేనేమో డ్యాష్ 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 భయంకరమైన డ్యాష్ ఉంటే ఇక హృదయం జాగ్రత్త పరుచుకో, నీ నోరు జాగ్రత్త పరుచుకో అని వాక్యం చెబుతున్నాడు అని చెప్పి ఆ పక్క అమ్మలాట్లు అందరూ వచ్చి ఏమంటున్నారు, ఈడెట వాక్యం చెబుతున్నాడు, ఈడు చూస్తే తయారయ్యాడు, ఈడు ఏర్పరచబడి జనాంగమా మనం ఆలోచించుకోవాలి. అలాంటి తత్వం మనలో కూడా కొంతమంది ఉంటుంది. మన ముందు మన హృదయాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, మన నోరును కూడా జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. అయితే బిలాము అలాంటి విధానం 24,000 మంది చనిపోవడానికి మూలకారపడి తను ఎలాంటి హత్య చేయబడి వాడిగా ఉన్నాడు అనమాట. అలాగే మనం పిలువబడిన వారిని చూసుకుని తీసుకున్న 2 నిమిషాల్లో లోకా సువార్త 15-17. లోకా సువార్త అందుకే 15-17. ఇక్కడ నమ్మకమైన వాడు తప్పిపోయిన కుమారుడు ఏమంటే తన స్థితి తెలుసుకున్నాడు. తన స్థితిని తెలుసుకొని ఏమంటున్నాడు, ఇక్కడ తన స్థితిని తెలుసుకొని ఇక్కడ పందులు తినే కొట్టు తినేటువంటి వాడు దుర్వ్యాపారాలు పోయి డబ్బంతా ఆగం చేసుకున్నాడు, మొత్తం అయిపోయింది. అయితే తనకు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతమంది కూలి వాడకు అన్నం సమృద్ధిగా దొరుకుతుందని తెలుసుకున్నాడు వాడు ముందు. అంటే వాడు పందులు కొట్టు తినేటువంటి వాడు నా తండ్రి దగ్గర అన్నం దొరుకుతుంది, నేనెందుకు నాకు ఈ కర్మ అని తెలుసుకున్నాడు. వీడు నమ్మకమైన వాడు. ఎందుకు? తన తప్పుని ఎదిగి పశ్చాత్తాపడి తన తండ్రి దగ్గరికి వస్తున్నాడు అనమాట. చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నేను నీ ఎదుట పరలోకానికి పాపం చేసి ఉన్నాను, నీ ఎదుటను కూడా పాపం చేసి ఉన్నానని చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఆ నమ్మకత్వమైన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏంది, ఇక్కడ పాపం వల్ల హీనత ఈ విధంగా కలిగితే ఈ పాపంలో నుంచి అతను బయటపడి నమ్మకమైన వాడు తన తండ్రిని ఎదిగాడు. పరలోకానికి నీకు నీ ఎదుటి నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. కొద్ది కిందకి రండి. ఇక మీద నీ కుమారుని అనిపించుకున్న ఏపికండు కాను, నన్ను నీ కూలి వాళ్ళను ఒకగా పెట్టుకోమని అదంతా చెప్పినందున లేచి తండ్రి వద్దకు వచ్చాను. తండ్రి ప్రేమ ఎలాంటిదండి? తండ్రి ప్రేమ తప్పిపోయిన కుమారుడు కోసం ఎదురు చూసి చెప్పాను. పాపం తండ్రి కూడా ఎలా వస్తాడంటే పాపంలో నుంచి మనం ఎప్పుడైతే మారు మనసుకుని దేవుళ్ళలోకి వస్తామో దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఈ నా కుమారుడు ఎప్పుడు వస్తాడా ఎదురు చూసేటువంటి వాడిగా దూరంగా ఉండగా ఏం చేశాడంటే నీ ఎదుటిన పాపం చేసింది యోగ్యుని కాను అని చెబుతున్నాడు అనమాట. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తన తప్పును తెలుసుకున్నాడు, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అయితే తండ్రి తన దాసుని ఇది పరలోక రాజ్యంలో అయితే దేవతలు పాపం చేసుకుంటారు. ఒక పాపి తిరిగి రావడం అంటే పరలోకంలో దేవతలు చేసుకుంటే, ఇక్కడ భూలోకంలో కొరువిన దూడను తెచ్చి వధించి మనం తిని సంతోషపడదంటారు. అది ఇది భూలోకమైందన్నమాట. తండ్రి అక్కడ ఆ కుమారుడు తిరిగి వస్తే ఎలాంటిది? తిరిగి వస్తే నీతి వస్త్రం అనమాట. అది ఏంది? నీతి వస్త్రం త్వరగా తెచ్చి వీడికి కట్టి వీడి చేతికి ఉంగరం, దేనికి? అధికారానికి సూచన గుర్తుగా ఉండదండి ఉంగరం అనేది. పాదాలకి చెప్పు తొలగించమంటాడు, సమాధానికి గుర్తుగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. పురువిన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషించదని నా కుమారుడా, ఈ కుమారుడు చనిపోయి మరలా బతికాడు. సాగి ఇక్కడికి పెద్ద కుమారుడు మొదలైందండి. ఇది మన టైం సాగులో ఇదేంటంటే నమ్మకమైన కుమారుడు అనమాట. నీ జీవితంలో నా జీవితంలో తెలిసి తెలియని పాపంలో ఏమైనా చేసి మనం తప్పిపోతే నమ్మకమైన కుమార్తెగా మనం కూడా దేవుని ఎందుకు వస్తే ఆ యొక్క ప్రభువులో తీర్మానం చేసుకుని మనం ఏంది అయోగ్యం కాకుండా ఏకమైన పనిలో పాల్పొందులు పొందాం అని తీర్మానం చేసుకోండి. పాపాలు మిగిలిన అడ్డంగా ఉన్నాయేమో దేవుణ్ణి తీసుకుని అడిగితే దేవుడు శ్రమించేవాడు దేవుడిగా ఉన్నాడు కనుక అలాంటి జీవితంలోకి అనుభవంలోకి రావాలని కోరుకోవడం అందరినీ